నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. గుంటూరులో జరిగిన అత్యంత దారుణమైన సంఘటన. ఒక మహిళను వాటర్ ఇష్యూ అది. అది బోరా, కుళాయి ఏదన్నా గావచ్చు. ఆ వాటర్ ఇష్యూలో వివస్త్రను చేసి, హిజ్రాలను తెప్పించి కొట్టించిన ఈ వైనం ఏదైతే ఉందో, అది చాలా ఇబ్బందికరం, బాధాకరం. అయితే దానికి వెంటనే ఎమ్మెల్యే మాధవి గారు అతన్ని సస్పెండ్ చేశారు అన్నారు. బట్ నిన్న అంబటి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇంతకు ముందే ఇష్యూ ఉన్నప్పుడు, ఆమె కంప్లెయింట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎందుకు మీరు కేస్ కంప్లెయింట్ తీసుకోలేదు? తీసుకోలేదు. హ్మ్. తీసుకోలేదు. అండ్ బుధవారం ఎప్పుడో జరిగితే 3 రోజుల తర్వాత ఈ విషయం ఎందుకు బయటకొచ్చింది? దీని వెనకాల ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు అనేది ఆయన ఆరోపణ. కంప్లెయింట్ తీసుకోవద్దు అని ఎమ్మెల్యే గారే స్వయంగా పోలీసు వారిని హ్మ్. హెచ్చరించినట్టుగా ఆయన చెప్తున్నాడు. అంటే జరిగిన క్రమం కూడా అలాగే కనిపిస్తోంది. అంటే గొడవ జరిగి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళగానే అది ఇష్యూ కాలేదు. బయటకు వచ్చి అనేక మంది దాని గురించి స్థానికులు గొడవ పడిన తర్వాత అంటే కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి లోకల్‌గా ఉన్న లెఫ్ట్ పార్టీల వాళ్ళు కూడా వెళ్ళి గొడవ చేసిన తర్వాత దాన్ని ఇష్యూగా తీసుకున్నారు తప్ప, స్టేషన్‌కి వెళ్ళినప్పుడే దాన్ని ఇష్యూగా తీసుకుని వెంకటరమణమూర్తిని అరెస్ట్ చేయటము, మరొకటో చేసుంటే ఇంకోలా జరిగి ఉండేది. ఇంతవరకు అంటే వచ్చుండేది ఈ కాదు. డౌట్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి అవకాశం వచ్చేది కాదు. హ్మ్. అప్పుడు ఈవిడ వెళ్ళి అక్కడ వాపోయిన తర్వాత నిజానికి ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి వచ్చిన తర్వాతే వివస్త్రం చేయటం జరిగింది. హ్మ్. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మోటార్ వేస్తూ ఉండగా అతనొచ్చి గొడవ చేశాడు అనేది ఆవిడ ప్రధానమైన ఆరోపణ. అయితే ఈ మోటార్ వేయటము, ఆయన డబ్బులు అడగటము అనేది కాదు. దీనికి ఇంకా చరిత్ర ఉంది. ఈ 2 అంటే ఆ మూర్తి ఉన్నటువంటి ప్రాంతానికి కొంచెం పక్కనే ఉంటుంది ఈవిడ ఇల్లు. ఎవరైతే ఈ దాడికి గురైందో ఆవిడ. వీళ్ళకి గతంలో ఆయన కార్ పార్కింగ్‌కి సంబంధించిన గొడవలు కూడా ఉన్నాయి వీళ్ళకి. ఇది ఇప్పటి వివాదం కాదు. చాలా కాలంగా ఈ ఫ్యామిలీ మీద ఆయనకి ప్రత్యేకమైనటువంటి చిరాకు ఉంది. ఆ చిరాకుని ఎక్కడో చోట ఆయన తీర్చుకోవాలి అనుకుంటున్న సందర్భంలో ఈ మోటార్ వేస్తున్నటువంటి ఘటన జరుగుతోంది. వచ్చి అబ్జెక్ట్ చేశాడు. హ్మ్. ఏ స్థాయిలో అబ్జెక్ట్ చేశాడు ఆయన? వార్డు తాలూకా నాయకుడు అంతవరకే ఆయన. తెలుగుదేశం పార్టీ నాయకుడు. హ్మ్. నాయకుడైతే ఆయనకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఈ మధ్యకాలంలో ఎవరైనా ఇల్లు కడుతుంటే ఒక 4 ఇటుకలు పెట్టగానే చాలామంది వచ్చేస్తున్నారు. లోకల్ నాయకులము అని చెప్పేసి వచ్చేస్తారు. వాళ్ళకేదో ఇవ్వాలి, లేకపోతే మీరు ఇలా కడుతున్నారు అలా కడుతున్నారని గొడవకు దిగుతారు వాళ్ళు. వీళ్ళని సాటిస్ఫై చేయటము, టౌన్ ప్లానింగ్ వాళ్ళతో కంప్లైంట్ చేస్తామని గొడవకు దిగుతారు. వీళ్ళని సంతృప్తిపరచాలి. వీళ్ళతో పాటు మీడియా అనేటువంటి ముసుగులో కొంతమంది వస్తారు, వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇలా ఒక కన్స్ట్రక్షన్ మొదలు పెట్టగానే ఎంతమందిని సంతృప్తి పరచాలి అనేది ఒక గొడవగా మారుతోంది. ఈ క్రమంలోనే ఈయన వచ్చి డబ్బులు అడిగాడు అక్కడ. డబ్బులు అడిగితే వాళ్ళేదో మోటార్ వేయించుకుంటుంటే ఈయనకెందుకు డబ్బులు ఇవ్వాలి అసలు? అది మొదటి గొడవ, మొన్న బయటపడిన గొడవ. అక్కడి నుంచి ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, ఏమిటి పద్ధతి అని. పోలీసు వారు ప్రాపర్గా వ్యవహరించి ఉంటే ఆవిడకి రక్షణగా అక్కడికి వచ్చి, అంటే ఆవిడ మీద ఏదైనా జరగచ్చు అనే డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు ఆవిడ అక్కడ. హ్మ్. చేసినప్పుడు మీరు సపోర్ట్గా వచ్చి కూర్చోవాలి కదా అక్కడ. ఆవిడని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. అది వదిలిపెట్టేసి మీరు ఆవిడని పంపించేశారు. ఆవిడ 2 వీలర్ మీద వచ్చారు వెనక్కి. రాగానే అప్పటికే ఈ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఆ అమ్మాయి మీద దాడి చేశారో ఆ ట్రాన్స్జెండర్ ఆయనకు బంధువే. హ్మ్. ఆ బంధువుని పిలిపించాడు తెనాల నుంచి ఈవిడ మీద దాడి చేయడం కోసం. పిలిపించిన తర్వాత అదొక భయోత్పాతం, అంటే సైకలాజికల్గా జనాల్ని టెర్రరైజ్ చేయటం. అవును. ఆ టెర్రరైజ్ చేయటం కోసం ఆ క్యారెక్టర్ని వాడాడు ఆయన. అంటే ఎంత క్రూయల్గా ఉన్నాడు మనిషి అనేది అర్థమవుతుంది. మూర్తి అనే వ్యక్తి ఎంత టెర్రరిస్టిక్ యాటిట్యూడ్తో ఉన్నాడు అనేది ఇక్కడ చూడాలి. దాడి చేసి చుట్టూ గొడవ చేసి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు దగ్గరికి రాకుండా చేసి ఆవిడ్ని వివస్త్రం చేసి అలా రోడ్డు మీద నుంచోబెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఏదో మేము తెలుగుదేశం పార్టీ నుంచి అతన్ని తొలగించేసామంటే కుదరదు. ఇప్పుడు అంబటి అన్నట్టుగా ఎమ్మెల్యే గారు ఆ క్షణం, అంటే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్న టైంలో రెఫరెన్స్ వెళ్ళింది.
ఎవరి వైపు నుంచి రెఫరెన్స్ వెళ్ళి ఉంటుంది? పోలీసు వారి వైపు నుంచే. ఇలా ఈ బలానా తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద ఒక కంప్లైంట్ వచ్చింది. దీని మీద ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది అనే విషయం లోకల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఉంటారు. కానీ యాక్చువల్గా పార్టీలతో సంబంధం లేకుండా దట్టు ఒక మహిళ వచ్చి తనకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నానని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే చేయాల్సింది కేసు నమోదు చేయడం. చెయ్యాలా వద్దని పర్మిషన్ తీసుకోవడం ఏంటి? అంటే చేయమంటారా? ఇలా వచ్చింది ఏమంటారు అంటే మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం ఇలాంటివి. ఇక్కడ కూడా బండి భగీరథ గురించి కంప్లైంట్ చేయడానికి వెళ్తే, ఎందుకమ్మా పెద్దోళ్ళతో గొడవ, మీరు కూర్చొని పర్సూ చేసుకోవచ్చు కదా, ఒక 4 మాట్లాడుకుంటే అయిపోతుంది సలహా ఇచ్చారు అని అడ్వైజ్ చేసి దాదాపు అతను కేసు ఫైల్ చేసేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత వీళ్ళ కేసు తీసుకుని, అదే ముందు అతనే ఫైల్ చేశాడు, వీళ్ళు తర్వాత చేశారు. వీళ్ళు స్టేషన్కి వెళ్ళింది రికార్డు కాదు. ఇలాంటి వాతావరణం మనం చూసాం హైదరాబాదులో. దాదాపు అలాగే అక్కడ కూడా, అమ్మ మీ కార్యకర్త మీద కేసు వచ్చింది, ఏం చేయమంటారు, హోల్డ్ చేయండి అని చెప్పారు వారు. దాంతో వీళ్ళు హోల్డ్ చేశారు. ఆవిడకి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేదు, పట్టించుకోలేదు. ఆవిడ మానాన్న ఆవిడ వెళ్ళారు, అక్కడ దాడికి గురయ్యారు. దాడికి గురైన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు గొడవ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళు వెళ్ళారు, కేసు ఫైల్ చేశారు, అతన్ని తీసుకొచ్చారు. అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మేము వాళ్ళని పార్టీ నుంచి తొలగించేసాం కాబట్టి చేతులు కడిగేసుకున్నాం, అయిపోయింది. ఇంకా దీనికి తెలుగుదేశానికి ముడిపెట్టి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు అది అంటే తెలుగుదేశానికి చుట్టకండి, మీరు ఆ పర్సన్ వరకే ఉంచండి అని చెప్తున్నాడు. ఆ పర్సన్ ఇప్పుడు టీడీపీతో లేడు, కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టే అతను అలా వ్యవహరించాడు అన్నా కానీ ఇప్పుడు ఇబ్బందే. ఆ వార్డు నాయకుడు అతను, ఆ ప్రాంతానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సందుల్లో కానీ, ఆ పేటలో కానీ, ఆ వార్డులో కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీ నా వెనకాల ఉంది అనే ఒక దీంతోనే వ్యవహరించాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎందుకు తీసుకోలేదు అంటే చంద్రబాబు గారు ఏం చెప్తారు సమాధానం? వాంటెడ్గానే తీసుకోలేదు, ఎమ్మెల్యే గారిని అడిగి. ఒక వైసీపీకి సంబంధించిన నాయకుడు, అదే వ్యక్తి, లేదంటే వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు అనుకోండి, పోలీసుల వ్యవహార తీరు ఇలానే ఉండేదా? డెఫినెట్గా లోపలేసి ఇమీడియట్గా కేసు బుక్ చేసి తీసుకెళ్ళి కోర్టులో పారేసేవాళ్ళు. కొట్టేవాళ్ళు ముందు. ఇంట్రాగేషన్ జరిగేది. ఇంట్రాగేషన్ తర్వాత అతని దగ్గర నుంచి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకెళ్ళి కోర్టులో పడేసి ఉండేవాళ్ళు. అంటే మనకు ఒక న్యాయం ఇప్పుడు ఎలాగే ప్రపంచం దృష్టికి విషయం వెళ్ళిపోయిన తర్వాత, ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, అప్పుడు దీన్ని ఎలా కడుక్కోవాలి అనే ప్రోగ్రాంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి ఆవిడే మాధవి గారే చేశారు. చేసి ఇలా మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం కాబట్టి మాకు ఏ సంబంధం లేదు, మా జోలికి రాకండి, ఇది గొడవ. కాబట్టి ఎవరైనా ఏదైనా దాడి చేస్తే వారిని, ఇప్పుడు ఇతను మళ్ళీ ఈ గొడవంతా సెటిల్ అయిపోయాక పార్టీలోకి వచ్చేస్తాడు. ఇప్పటికి కూడా అతని ఇన్ఫ్లుయెన్స్ నడుస్తూనే ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఆవిడకి న్యాయం జరగాలంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పాలి. రేపు పొద్దున ట్రయల్ టైంలో వాళ్ళందరూ సాక్ష్యం ప్రాపర్గా చెప్పకపోతే కేసు కొట్టేస్తాడు. ఈవిడితో కూడా రాజీ పడవచ్చు. అమ్మ మీకు ఇంత డబ్బులు ఇస్తాం, ఆ రోజు నా వలన జరిగింది అని చెప్పకండి కోర్టులో అని రేపు పొద్దున్న ట్రయల్ టైంలో డెఫినెట్గా మేనేజ్ చేసి గెలిచే అవకాశం ఉంది. అందుకని ఈ కేసు ఏదో అతనికి ఇబ్బంది పెడుతుందని కూడా నేను అనుకోవడం లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆవేదన వ్యక్తం చేశాడు, ఎమ్మెల్యే గారి ప్రమేయం ఉంది, పార్టీ ప్రమేయం ఉంది దీని వెనకాల అనేది చెప్పే ప్రయత్నం చేశాడు. అది నిజమే. అంటే జరిగిన విధి విధానం అట్లానే అనిపిస్తుందా? నిజమే, అది అలాగే జరుగుతుంది, అలాగే జరిగాయి. అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే వారు ఎమ్మెల్యే గారు ఇలా వచ్చారండి, ఏం చేయమంటారు అని అడుగుంటారు. హోల్డ్ చేయండి అమ్మా అని చెప్పుకుంటారు ఆవిడ. అంటే ముందు ఇతని దగ్గర నుంచి వివరణ తీసుకోవాలి అనేది ఆవిడ దగ్గర ఉన్నటువంటి వాక్యం. అంటే జస్టిఫికేషన్ డైలాగ్ అంటాం మనం. ఆ జస్టిఫికేషన్ అంటే వాళ్ళు చేసిన పనిని సమర్థించుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఆ ఆర్గ్యుమెంట్లో భాగమే ఆవిడ నేను ఒక్కసారి అతని దగ్గర నుంచి వివరాలు కనుక్కుని చెప్తాను అని చెప్పుండొచ్చు. అలా హోల్డ్ అయింది అది.
ఓకే. ఈ లోపల ఇక్కడ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన తర్వాత ఆవిడ కాంటాక్ట్లోకి వచ్చుంటారు. ఏం జరిగింది అంటే లేదండి అని ఆయన పద్ధతిలో ఆయన చెప్పుంటాడు. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పుంటుంది ఆవిడ. ఆ జాగ్రత్తగా చేసుకోవటం ఎలాగా అనే దాని మీద ఇతను జరిగింది. చూద్దాం. ఆలోచనలో పడ్డాడు. ఈ లోపల ప్రజా సంఘాలు లోకల్గా ఇన్వాల్వ్ అయ్యారు. హ్మ్. అతనే చేశాడని ఎలాగూ ప్రపంచానికి తెలుసు. వీళ్ళిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నాయి. అలా స్టేషన్కి వెళ్ళింది. అనివార్యమై జనం రోడ్డు మీద ఏమన్నా కామెంట్ చేస్తారేమో అనే భయంతో కేసు నమోదు చేశారు తప్ప హ్మ్. వాళ్ళు నమోదు చేయాలి అది యాక్షన్ తమ ఎంతవరకు బాధ్యత అనుకోలేదు. యాక్షన్ ఎంతవరకు పడుతుందో చూద్దామండి. ఏముండదండి, అతను బయటకు వచ్చేస్తాడు. కేసు కొట్టించేసుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు. చూద్దాం. కాకపోతే ఇప్పటికీ అతను సస్పెండ్ అయి ఉన్నాడు అంతే. సస్పెండ్ అయి ఉన్నాడు. అతనికి ఏమీ కాదు. కేసు కొట్టించుకుని హ్యాపీగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఆయన అధికారంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అధికారం అంటే ఏదో ఒక పదవి, అంతే. పార్టీ పదవి. ఇప్పుడు ఏదో వార్డు సెక్రటరీనో అలాంటి పదవులు ఏవో ఉన్నాయి. ఇంకొంచెం పెద్ద పదవిలోకి వెళ్తాడు. చూద్దాం సార్. అంటే మేనేజ్ చేయగలడు అనే కెపాసిటీ ప్రూవ్ అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.